నెల్లూరు జిల్లాలో రోడ్డు ప్రమాదాలు రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నాయి. బ్లాక్ స్పాట్స్ లో నిత్యం ఏదో ఒక చోట ఈ ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. అనేక మంది ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు. అధికారుల నిర్లక్ష్యం ఈ ప్రమాదాల్ని రెట్టింపు చేస్తోంది. మరోవైపు హైవేలపై అంబులెన్స్లు సరిగ్గా లేకపోవటం, ఆర్టీఓ ఆఫీసులు బ్రోకర్లకి అడ్డాగా మారటం ప్రమాదాలకి కారణమైన వ్యక్తులకి శిక్షలు పడటం ఆలస్యం కావటం వంటి కారణాలతో రోడ్డు ప్రమాదాలకి అడ్డు అదుపు లేకుండా పోయింది. నెల్లూరు జిల్లాలోని రోడ్ల పరిస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి దేవకుమార్ అందిస్తారు. నెల్లూరు జిల్లాలో రోడ్డు ప్రమాదాలు ఏదో ఒక చోట జరుగుతూనే ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా మొత్తం 10 బ్లాక్ స్పాట్లను గుర్తిస్తే అధికారులు, ఈ బ్లాక్ స్పాట్లో ఏదో ఒక చోట ప్రతి నిత్యం ఈ రోడ్డు ప్రమాదాలు అనేటివి జరుగుతూనే ఉన్నాయి. ఈ విధంగా అటు అధికారులు ఎవరైతే ఉన్నారో ఈ ప్రమాదాలను నివారించడానికి అధికారులు చేపట్టాల్సిన చర్యలు కూడా చేపట్టకపోవడంతో ఈ ప్రమాదాలు పెరిగేందుకు అటు అధికారుల నిర్లక్ష్యం కూడా కారణమవుతున్నట్లుగా మనకు తెలుస్తోంది. అయితే ప్రధానంగా చూస్తే ఈ రకరకాల కారణాలు అనేటివి ఈ ప్రమాదాలకు కారణమవుతున్నాయి. వాహనదారులు నిద్రమత్తు, అదేవిధంగా మద్యం సేవించడము, అతివేగము, ఇలా నిర్లక్ష్యంగా వాహనాలు నడపడం, ఇలాంటి కారణాలతో ఈ రోడ్డు ప్రమాదాలు అనేటివి జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా అమాయకులు ప్రజలు ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంది. అయితే ప్రధానంగా చూస్తే హైవేల పైన అంబులెన్స్లు అనేటివి అందుబాటులో ఉండాల్సిన పరిస్థితి ఉంది. మరోవైపు ఆర్టీఓ కార్యాలయాలు కూడా ఈ ప్రమాదాలు పెరిగేందుకు కారణమవుతున్నాయి. ఈ బ్రోకర్లకు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ ఆర్టీఓ కార్యాలయాలు అడ్డాగా మారిపోయాయి. ఏదైతే ఎవరు అడిగినా సరే, అర్హతలు లేకపోయినా సరే వాళ్ళకి లైసెన్సులు ఇప్పించడము, అదేవిధంగా ఫిట్నెస్ లేని వాహనాలకు క్లియరెన్స్ సర్టిఫికేట్లు ఇప్పించడము, ఇలాంటి చర్యలకు పాల్పడుతూ ఉన్నారు. అటు బ్రోకర్లు, అదేవిధంగా ఆర్టీఓ కార్యాలయం పనిచేసే సిబ్బంది కొందరు కుమ్మక్కైపోయి వీళ్ళు డబ్బే పరమావధిగా, డబ్బే లక్ష్యంగా పనిచేస్తూ అటు ప్రజల ప్రాణాలతో ఆటలాడుకుంటున్న పరిస్థితి అయితే నెల్లూరు జిల్లాలో కనిపిస్తుంది. ఇప్పటికే అనేక సార్లు ఆర్టీఓ కార్యాలయాలపైన ఏసీబీ అధికారులు దాడులు చేసిన పరిస్థితి కూడా ఉంది. అదేవిధంగా అనేక సార్లు అధికారులను ఏసీబీ అధికారులు పట్టుకున్న పరిస్థితి కూడా ఉంది. అదేవిధంగా అక్కడున్న ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో, బ్రోకర్లు, ఏజెంట్లు, వాళ్ళను కూడా అరెస్టులు చేసిన పరిస్థితి కూడా నెల్లూరు జిల్లాలో ఉంది. అయితే ఇంత జరుగుతున్నా కూడా ఆర్టీఓ కార్యాలయాల్లో ఎలాంటి మార్పు అనేది మాత్రం కనిపించడం లేదు. మరోవైపు చూస్తే ఏదైతే యాక్సిడెంట్లు జరుగుతున్నాయో, యాక్సిడెంట్లు కారకులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు జైలు శిక్ష పడడంలో కూడా ఆలస్యం అనేది జరుగుతుండడంతో అందువల్ల కూడా ఈ ప్రమాదాలు అనేటివి పెరుగుతున్న పరిస్థితి అయితే నెల్లూరు జిల్లాలో కనిపిస్తోంది. ఇప్పుడు ఏదైతే డ్రైవర్ ఏదైతే ఉంటాడో అతను ఒకవేళ వ్యక్తులను ఢీకొట్టి పరారైపోతే 10 ఏళ్ల వరకు జైలు శిక్ష పడుతుంది. అయితే సుమారు మనం చూస్తే, ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వ్యక్తి ఒక యాక్సిడెంట్ చేసి అతను పరారైపోయిన తర్వాత అతను పట్టుకోవడానికి కొంత సమయం పడుతుంది. ఈలోపు పోలీసులకు ఛార్జ్షీట్ వేసే పరిస్థితి ఉండదు. ఇలా ఆలస్యం అవడం కూడా ఈ ప్రమాదాలకు పెరగడానికి కారణమవుతూ ఉంది. అలాగే ఒక డ్రైవరు అతివేగంగా వాహనాన్ని నడపడము, నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో వ్యక్తిని ఢీకొట్టడం వల్ల ప్రమాదం చేయడం వల్ల ప్రజలు కానీ ప్రాణాలు కోల్పోతే అలాంటి ప్రమాదానికి కారణమైన వ్యక్తికి 5 ఏళ్ల వరకు జైలు శిక్ష పడుతుంది. ఇలా ఈ శిక్షలు పడడంలో, ఎంక్వైరీ జరగడంలో ఆలస్యం జరగడం వల్ల అటు పోలీసులు కూడా ఏమి చేయలేని పరిస్థితుల్లో ఛార్జ్షీట్ దాఖలు చేయడం కూడా ఆలస్యం అవుతూ ఉంది. ఒకవేళ ఈ ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోయిన, ఒక యాక్సిడెంట్ చేసి పారిపోయిన ఇతర రాష్ట్రాల్లో ఉన్న వ్యక్తులు తీసుకురావడం, లేక ఇతర ప్రాంతాల్లో ఉన్న వ్యక్తులను తీసుకురావడంతో ఇవన్నీ కూడా ఆలస్యం అవుతూ ఉన్నాయి. ఈ కారణాలతో పోలీసులు ఛార్జ్షీట్ వేయడం ఆలస్యం అవుతుంది. దీనివల్ల శిక్షలు పడటం కూడా ఆలస్యం అవుతుంది. మరోవైపు కొన్ని వాహనాలకు ఇన్సూరెన్స్ లేని వాహనాలను కూడా డ్రైవర్లు తోలుతుండడంతో ఒకవేళ అవి యాక్సిడెంట్ అయినప్పుడు కనీసం బాధితులకు ఇన్సూరెన్స్ వచ్చే పరిస్థితి కూడా కనిపించడం లేదు. అంటే ఆ వెహికల్కు ఇన్సూరెన్స్ లేదు. ఇన్సూరెన్స్ కట్టకుండా ఇలా వాహనాలు నడపడం, అదేవిధంగా యాక్సిడెంట్లు గురి చేయడం వల్ల ఇవన్నీ కూడా బాధితులకు ఎలాంటి వాటి వల్ల ఇన్సూరెన్స్ లాంటి పరిస్థితి వస్తుంది. అదేవిధంగా ఒకవేళ కోర్టులో కేసు వేసినా కూడా నష్టపరిహారం చెల్లించే పరిస్థితి కూడా రాకుండా పోతుంది. ఈ విధంగా ఇటు అధికారుల నిర్లక్ష్యము, అదేవిధంగా ఈ రకాల కారణాల వల్ల రోడ్డు ప్రమాదాలు రోజు రోజుకు పెరుగుతూనే ఉన్న పరిస్థితి నెల్లూరు జిల్లాలో కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ ప్రదీప్తో 10 టీవీ నెల్లూరు.